చూడండి, ఇది అల్లూరు జిల్లా పెదబయలు మండలం బొంగారం పంచాయతీ బొంగారం గ్రామంలోనే ఈ పాఠశాల 1వ తారీఖు నుంచి ఈరోజు 18వ తారీఖు వరకు ఇప్పుడు దాకా ఈ పాఠశాలలో ఇంకా తాళం వేసి ఉంది. అసలు ఇక్కడ టీచర్ లేరు. మరి ఈరోజు అయితే మరి ఇలాగా పంచాయతీ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు ఏం పేరు మాది సెక్రటరీ గారు కూడా మరి పాఠశాల చూడడానికి రావడం జరిగింది. ఒకసారి ఈ పాఠశాల పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఇదిగో స్కూల్లోనే మందు సీసాలు గ్లాసులు ఇవన్నీ దరిద్రంగా ఇంత ఇలా ఉంది. ఈ పాఠశాల ఇప్పుడు దాకా ఓపెన్ లేదు. అలాగే మరి పాఠశాల సందర్శించడానికి అలాగే మన పంచాయతీ సర్పంచ్ గారు వచ్చారు, తర్వాత ఎంపీటీసీ గారు కూడా వచ్చారు, తర్వాత సెక్రటరీ గారు కూడా వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ పాఠశాల గురించి ఎలా ఉందో ఏంటో. అలాగే ఒకసారి మరి సర్పంచ్ గారు మాట్లాడతారు. అన్న ఒకసారి ఏంటి పాఠశాల ఎందుకు ఇలా ఉంది? రీఓపెనింగ్ జూన్ 12వ తారీఖు రీఓపెనింగ్ అయ్యి ఈరోజు జూలై 12వ తారీఖు వచ్చినా కూడాను స్కూల్ ఇంతవరకు తెరుచుకోవటం లేదు. దీనికోసం ఎంఈఓగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చెప్పినా కూడాను ఎంఈఓ గారు దీని మీద పెద్దగా స్పందించట్లేదు. అందుకని ఈ స్కూల్ ఎలాగుందంటే ఈరోజు ఒక బార్లాగా మారింది. ఇక్కడ చూస్తే డిస్పోజులు, మందు బాటిలు, డ్రింకు బాటిలు ఇవన్నీ రకరకాలుగా ఈ చెత్తతో నిండిపోయింది. ఇది ఇప్పుడు చూస్తే స్కూల్ లాగా లేదు, వైన్ షాప్ లాగా ఉంది. అందుకని అధికారులు వెంటనే స్పందించి వెంటనే ఇక్కడ టీచర్ నియమించాలని కోరుతున్నాం. జూన్ 12వ తారీఖు ఎప్పుడు, జూలై 18వ తారీఖు ఎప్పుడు, ఇంతవరకు ఈ స్కూల్ ఒక్కరోజు కూడాను తీయట్లేదు. ఇప్పటి వరకు తాళాలతోనే మూతపడి ఉన్నాయి. అందుకని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వెంటనే టీచర్ నియమించాలని కోరుతున్నాం. అలాగే మరి మరి ఎంపీటీసీ గారు కూడా ఒకసారి మాట్లాడతారు స్కూల్ పైన. ఇది బొంగారం జీపీఎస్ టీడబ్ల్యూ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాల సంబంధించి ఇది మా గ్రామ పంచాయతీలో హెడ్ క్వార్టరు జీపీఎస్ పాఠశాల. ఈ పాఠశాలకి విషయం పట్ల మేము టీచరు నియమించమని చెప్పేసి డీడీ గారికి కానీ ఏటీడబ్ల్యూకి ఎంఈఓ గారికి డిఓ గారు కూడా నేనైతే ఫోన్ చేసి అడగడం జరిగింది. మాకు ఈ ఒక్క బొంగరమే కాదు, జీపీఎస్ ముందూరులకు కూడా స్కూల్ టీచర్ లేరు, అలాగే వంచూర్బా జీపీఎస్ స్కూల్ కూడా టీచర్ లేరు, అలాగే నిట్టపూట్ జీపీఎస్ స్కూల్ టీచర్ లేరు, ఈ మొట్టలగుమ్మి కూడా టీచర్ లేరు. అలాగే మా పంచాయతీ పరిధిలో ఒక 5 స్కూల్స్కు టీచర్స్ లేకపోవడం వల్ల జూన్ 12వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా పాఠశాల తీయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మరి గడ్డలు బారిన పడి అలాగే గడ్డలకు వాగులకు వారు నచ్చినటువంటి పనుల్లో రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంటు ఆలోచన చేసి వెంటనే ప్రభుత్వ టీచర్ కాకపోయినప్పటికీ ఒక సిఆర్టీనైనా నియమించి ఈ పాఠశాల వెంటనే ఇక్కడ ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ పాఠశాల ఈరోజు వచ్చి చూసినట్లయితే ఇది ఒక వైన్ షాప్ లాగా ఉంది. ఎందుకంటే ఇక్కడే మందు తాగడము, ఇక్కడే మరి అన్ని సీసాలు కానీ గ్లాసులు డిస్పోజులు కానీ ఇవన్నీ ఇక్కడ చెదరంగా ఇది ఒక పాఠశాల లేకపోతే ఒక వైన్ షాప్ లాగా ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద వెంటనే మరి స్పందించి మాకు పాఠశాల ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ మరి మేము ఈ గ్రామ ఎంపీటీసీగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా ఇక్కడ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. సెక్రటరీ గారు కూడా ఒక 2 ముక్కలు మాట్లాడాల్సింది కోరుతున్నాం పాఠశాలపై. ఇక్కడ వచ్చిన మన సర్పంచ్ గారికి నమస్కారాలండి, ఎంపీటీసీ గారికి నమస్కారాలండి. మేము ఈరోజు ఉదయం ఈ బొంగరం పంచాయతీ యొక్క డైలీ కార్యక్రమాలు విజిట్ చేయడానికి జరిగిందండి. ఆ విషయమే మన జీపీఎస్ టీడబ్ల్యూ బొంగరం పంచాయతీలో ఉన్న ఈ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ స్కూల్ని విస్తరించడం జరిగిందండి. గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు ఆధ్వర్యంలో విజిట్ చేస్తే ఈ స్కూల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము గుర్తించామండి. ఇక డిస్పోజల్ గ్లాసెస్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ పడిపోయి రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము గుర్తించడం జరిగింది. స్థానిక సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ గారు వెంటనే ఒకటి మరి వచ్చి క్లీన్ చేయించడం జరిగింది. మొత్తం అంతా పరిశుభ్రంగా ఉంచడం, మేము మొత్తం అంతా శుభ్రం చేయించాము. దీని ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఏ లేదు మా పై అధికారులకి విన్నవించవలసింది కోరుతున్నాం. దయచేసి ఈ స్కూల్కి ఒక టీచర్ని ఎవరైనా అలాట్ చేస్తారని చెప్పేసి మన గౌరవ ఎంపీడీఓ గారిని, గౌరవ ఎంఈఓ గారిని, గౌరవ ఎంపీటీసీ గారి ద్వారా, గౌరవ సర్పంచ్ గారి ద్వారా తెలియజేసుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి తక్షణమే మరి అధికారులు స్పందించి మరి ఈ పాఠశాలని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
ఇప్పటికీ ఈరోజు 18వ తారీఖు అండి. ఈరోజు దాకా రీఓపెనింగ్ నుంచి ఇప్పుడు దాకా అయితే ఈ పాఠశాల ఓపెన్ చేయలేదంట. మరి ఈరోజు మరి ఎంపీటీసీ గారు, సెక్రటరీ గారు, సర్పంచ్ గారు మరి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కాబట్టి మరి అధికారులు తక్షణమే స్పందించి ఈ పాఠశాలను ఓపెన్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. నా పేరు సిట్రగైపు హనుమంతరావు. నేను జాతీయ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సమాచార కమిటీ సభ్యునిగా పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.